నువ్వు ఎప్పుడు లేటేరా. ఎందుకు నా నష్టపెడతావు? 6 ఏళ్ళైనా నువ్వేమీ మారలేదురా. రే రే నీకేరా చెప్పేది, త్వరగా వెళ్ళు. నో 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 సిట్ సిట్ సిట్. అర్జెంట్ గా వెళ్ళి పరీక్షలు రాయిపోతావా? ఏమంటావరా? రే టీటీ మనం రాలేదనుకుని మన సీట్లు ఎవరికైనా ఇచ్చేస్తారా? పదరా. అయ్యో ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం పక్కకు బ్రేక్ మారుతారా ప్లీజ్? సారీ. మేము నలుగురు ఉన్నాం, దయచేసి మీరు మారారంటే. సారీ. కొంచెం అడ్జస్ట్. సారీ అంటే తెలుగులో క్షమించండి అని అర్థం. ఆవిడతో గొడవ ఎందుకులే ప్రభు, మేము అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాంలే. బుజ్జి కదూ ఇవ్వమ్మా. లేదు కొడదమ్మా. నా మాట వినవు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇలా చూడు, నన్ను చూడు, నన్ను చూడు. థ్యాంక్స్. ఇప్పుడైనా కూపే మారుతారా? సారీ. వీడిని గిల్లేసి ఉండాల్సింది. ఓకే థ్యాంక్స్. ఏమా సరస్వతి, మీ బాబుని మాత్రం మాకిచ్చి పాలసీసా ఇవ్వకుండా వెళ్ళిపోయావేంటి? ఈ అబ్బాయి గనక లేకపోతే చాలా కష్టమయ్యేది. నువ్వు బాబుని నా చేతికి చెల్లిపోయావు. వాడు ఎంత ఏడ్చాడో తెలుసా? సరే కానీ సీటు కన్ఫర్మ్ అయిందా? మనదే ఊరు? మనదా? నాది వైజాగ్. నిజంగా నీది చాలా మంచి మనసు బాబు. వైజాగ్ లోనే పనిచేస్తున్నావా? ఆ ఊర్లో 6 నెలలు, ఈ ఊర్లో 6 నెలలు అంటే ఇండియా మొత్తం తిరిగేసి ఇప్పుడు వైజాగ్ లో సెటిల్ అవుదామని వెళ్తున్నాం. మీదే ఊరు? మాది అమ్మా గద్దనపల్లి. తెలియని వాళ్ళతో ఎక్కువగా మాట్లాడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? రే సుందర్, ఆ పిల్లాడికి తనే తల్లిని పొరపాటు పడ్డానరా. కానీ తనకి ఇంకా పెళ్లి కాలేదురా. ఆ అమ్మాయి మోడీ టైప్, బట్ వెరీ ఇంట్రెస్టింగ్. గలగల నవ్వుతూ మాట్లాడే అమ్మాయిలేక మనం చూసాం. షీఈస్ వెరీ డిఫరెంట్ రా. నాకెందుకు ఆ అమ్మాయితో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనుంది. అయితే లైన్లో పెట్టు. నేనేం చెప్తున్నానంటే, ఆల్రెడీ మీ అమ్మగారు నీకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు టెలిఫోన్లో, పేజర్లో, చూడగానే లవ్, చూడకుండానే లవ్, ఇలా ఎన్నో లవ్స్ వస్తున్నాయి కదా. ఎవరికి తెలుసు, నీ లైఫ్కి ట్రైన్ లవే ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. గో హెడ్. పిల్ల జల్లతో ఒక కుటుంబాన్ని చూస్తే చాలు నీకు ఊరికి ఏడుపు పొంగుకొస్తుంది. రేపు నీకు ఒక ఆడబిడ్డ పుట్టి దానికి పెళ్ళి అల్లుడు కనిపించకుండా పోతే అతని కోసం ఊరూరు తిరుగుతూ బాధపడుతుంటే అప్పుడు తెలుస్తుంది నేనెందుకు బాధపడుతున్నాను. నేను తట్టుకోలేకపోతున్నానే. అమ్మా అందుకని ప్లాట్ఫామ్ మీద ఏడ్చి మొత్తుకుంటే పారిపోయిన బావ తిరిగి వస్తాడా? అమ్మా ఏడవకమ్మా, నలుగురు మనల్ని చూసి నవ్వుతారమ్మా. ఇప్పుడు నీకున్న బాధలు చాలవా? నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేనమ్మా. వెళ్దాం రామ్మా, వెళ్దాం రామ్మా. పొట్టివాడు చూడరా, గట్టివాడు వీడురా వీడురా. పొట్టివాడు చూడరా, గట్టివాడు వీడురా వీడురా. మాట్లాడి మాట్లాడి పిల్లని పడగొట్టురా. డుబా 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 రే డుబా 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 డుబా. గుండె వీణ మోగెలే,
నింగిపైన సాగెల్లే గుండె వీణ మోగెల్లే నింగిపైన సాగెల్లే మనము అరటిపళ్ళు తీసుకుని ఉండాల్సింది. తీసుకోండి. అక్కర్లేదండి. తీసుకోండి అమ్మా. వద్దులే బాబు. ఆవిడ అలాగే అంటుంది కానీ మీరు తీసుకోండి, పర్వాలేదు తీసుకోండి. వీటిల్లో మత్తు మంది ఏం పెట్టలేదండి, ధైర్యంగా తినొచ్చు. తీసుకోండి తీసుకోండి. నా అప్పు తీరుస్తున్నారా? కొంతమంది రైలు ప్రయాణాల్లో కూడా రుణం ఉంచుకోకూడదు అనుకుంటారు. ఎంతసేపు నుంచి ఒకే కుబేలో ట్రావెల్ చేస్తున్నావు, ఎదురుగా కూర్చొని నా పేరు కూడా తెలుసుకోవాలని ఆశపడలేదే. దీన్ని బట్టే తెలుస్తుంది. ప్రభు, నా పేరు మీకెలా తెలుసు? ముందు తీసుకోండి చెప్తాను. తీసుకోండి. ఓకే చెప్పండి. పేరు కనుక్కోవడం పెద్ద గొప్పేం కాదండి. ప్యాసింజర్ లిస్ట్ బయట అతికించున్నారుగా, ట్రైన్ జర్నీలప్పుడు పక్క సీట్ పేరు చూసేస్తాను. ఓ, ఇలాంటి ఛాన్స్ కూడా ఉందా? పెదవా అని ఈ ఐడియా నాకు రాలేదే. ఎందుకురా వేలాడుతున్నావు? నువ్వెందుకు వేలాడుతున్నావు? నా కర్మరా, నువ్వు వేలాడటం వల్లే నేను వేలాడుతున్నాను. నీకు చావాలని కోరిక ఉంటే ఓ అరగంట సేపు ఆగు. వచ్చేది విజయవాడ స్టేషన్, అక్కడ ఇంకో టీటీ ఎక్కుతాడు, ఆ తర్వాత దూకి చావు. లోపల పోరా, నువ్వు కింద పడి తెచ్చావంటే నేను కోర్టు చుట్టూ తిరగలేదురా. నాకు ఒక పేరు కావాలి. ఈ అమ్మ బాబు నీకు ఇంకా పేరు పెట్టలేదా? నా పేరు కాదు, నా పక్క సీట్ లో ఉన్నవాడి పేరు మంగమ్మ, వయసు 50. అయ్యో, అది వాళ్ళ అమ్మ పేరు. నాకు ఆ అమ్మాయి పేరు కావాలి. మిస్టర్ ప్రభు, లోపలికి రండి. అమ్మాయి పేరేగా, నువ్వు లోపలికి రారా చెప్తాను. దీనికంటే నన్నే అడిగి ఉండొచ్చు. నా పేరు ఈశ్వరి. ఈశ్వరి, ఏమిటయ్యా లవ్వా? లవ్ చేయడానికి ఇన్ని తంటాలు పడాలా? నన్ను తోసేకు, నేను పెళ్ళ పిల్లలు కలవండి. గాజుబాక పిల్ల మే గాజులోళ్ళం కాదా? హే గాజుబాక పిల్ల మే. ఓ చచ్చవరా బాబు. दरवाजे को खोलता है गधे का बच्चा, शर्म नहीं आती? ऐसे दरवाजा खोलता है उल्लू का पट्टा। निकल बाहर तो देखना मजा। चल बाहर। ఎక్స్క్యూజ్ మీ, ఈ నావెల్ తీసుకొచ్చా? ఇష్టం లేదంటే వద్దు. నెక్స్ట్ స్టేషన్ రాగానే మీరు ఇంకో నావల్ కొనేవారుగా. అలా చేయనంటే తీసుకోండి. ఏంటి తీసుకోగానే లాస్ట్ పేజెస్ వెళ్ళిపోయారు? 30 భాగం చదివేశాను. బాంబేలో ఎక్కించడానికి వచ్చిన ఫ్రెండ్ మధ్యలోనే లాగేసుకుంది. క్లైమాక్స్ తెలియక ఒకటే టెన్షన్. చివరికి మీ దగ్గర తీసుకుని చదువుతున్నాను. మీరు ఎంతవరకు చదివారండి? ఇదిగో మీ ఇంతవరకు. క్వాలిఫికేషన్ అడిగానండి. సారీ, బిఎస్సి హోమ్ సైన్స్. ఏ సంవత్సరం? పోయిన సంవత్సరం పూర్తి చేశాను. అయితే జూనియరే. ఈశ్వరి అని పేరు పెట్టి పిలవచ్చు. ఏ కాలేజ్? గీతం కాలేజ్. గీతం కాలేజ్ అంటే గుర్తుకొచ్చింది. మా కాలేజ్ ఫెస్టివల్ కి మీ కాలేజ్ నుంచి కొంతమంది అమ్మాయిలు వచ్చారు. బట్ వెరీ యావరేజా? మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఒక్క బుక్ ఇచ్చి ఇన్ని ఆరాలు తీస్తున్నారేంటి? ఇదిగోండి.